మార్కండేయుడు ఒక మహర్షి కుమారుడు. ఆయన తల్లిదండ్రులకు చాలా కాలం సంతానం లేకపోవడంతో భగవంతుణ్ణి ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై, మీకు ఒక మహానుభావుడు పుత్రుడవుతాడు, కానీ ఆయుష్ 16 సంవత్సరాలే అని వారికి మహాశివుడు వరమిస్తాడు. మార్కండేయుడు చిన్న వయసు నుంచే శివభక్తిపరుడు. రోజు లింగార్చన చేసేవాడు. ఓం నమః శివాయ అని జపించేవాడు. ఆయనకు 16వ ఏట చివరి రోజు వచ్చింది. యమధర్మరాజు స్వయంగా వచ్చి తన పాశాన్ని విసిరాడు. పాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకుంది. అప్పుడు శివుడు భయంకరమైన రూపంలో లింగం నుంచి వెలువడి, నా భక్తునిపై పాశం వేస్తావా అని యమునిపై ఆగ్రహించారు. శివుడు తన 3వ కన్ను తెరిచి త్రిశూలంతో యముడిని హతమారుస్తాడు. పుట్టుకలే గాని ప్రాణాలు హరించే యముడు లేక లోకాలన్నీ ప్రాణజాలంతో నిండిపోయాయి. అప్పుడు దేవతలు మహాశివుణ్ణి ప్రార్థించగా శివుడు యమునికి మళ్ళీ ప్రాణం పోశాడు మరియు తన భక్తులకు ఒక వరం ఇచ్చాడు. ఈ రోజు నుంచి నా భక్తులు మహామృత్యుంజయ మంత్రం జపిస్తే వారికి అసహజ మరణం ఉండదు అని. మార్కండేయుడు శాశ్వత యవ్వనుడుగా చిరంజీవిగా మారాడు. స్వయంగా తన చేతులతో ఎన్నో శివాలయాలను నిర్మించాడు.